This conference will now be recorded. OB Vive 6 అయిపోయిందా? గ్లోబల్ పారామీటర్స్ అయిపోయిందా? అయిపోయింది సార్. ఓకే. కరెన్సీస్ అన్ని చేసాం. నౌ వీఆర్ ఎంటరింగ్ ఇంటూ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. Now let us one minute. Okay. Now చార్ట్ ఆఫ్ అకౌంట్స్ గురించి తెలిసిందే కదా. తెలుసు సార్. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ గురించి నీకు ఏమేమి తెలుసో ఒక షార్ట్ ఫామ్ లో టక్టక చెప్పిస్తే దాన్ని బట్టి నేను నీకు ఏం మిస్ అవుతుందో అని చెప్పేసి మూవ్ అవుతుంది. ఒకవేళ కానీ నేను ఇంటర్వ్యూలో కానీ వాట్ ఈస్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అని క్వశ్చన్ వేసాను అనుకో, నువ్వేం ఆన్సర్ చెప్తావు? Chart of account is client level. Chart of account is nothing but a list of GL accounts. Chart of accounts we have three types. One is operating chart of account, group chart of accounts, country chart of accounts. Operating chart of accounts main important. Without operating chart of accounts, we can't post any transaction into SAP. మ్యాండేటరీస్ అవుట్ ఆఫ్ చార్ట్ ఆఫ్ అకౌంట్. ఇంకా అంతేనా సార్? అని సింపుల్ చెప్పాలంటే చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఈస్ ద వన్ ఇన్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ determines the length of the GL account and the language of the GL account. ఓకే. ఈ రెండు పాయింట్లు కూడా చెప్పాలి, అర్థమైందా? ఓకే. ఓకే. ఇంకోటి ఏంటంటే here only at this level only we need to configure the retained earnings account. చార్ట్ ఆఫ్ అకౌంట్ లెవెల్లోనే రిటైన్డ్ ఎర్నింగ్స్ అకౌంట్ క్రియేట్ చేయాలి. రిటైన్డ్ ఎర్నింగ్స్ అకౌంట్ తెలుసా? తెలుసా తెలీదా? తెలుసు సార్. P&L balance transfer to the balance sheet through retained earning accounts. ఎందుకు చేస్తాం, ఎప్పుడు చేస్తాం? సో కన్సల్టేషన్ పర్పస్, బ్యాలెన్స్ షీట్. కన్సాలిడేషన్ పర్పసా? కాదు సార్, ఇది P&L బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ ది ఇంటూ బ్యాలెన్స్ షీట్ త్రూ రిటైర్డ్ ఎర్నింగ్ అకౌంట్ సార్. మనం సపరేట్ బ్యాలెన్స్ సబ్జెక్ట్స్ బ్యాలెన్స్ సబ్జెక్ట్. అది ఎప్పుడు చేస్తాం? అది ఆ యాక్టివిటీ మనం ఎప్పుడు చేస్తాం? ఈ రెండు యాక్టివిటీ సార్. ఏ రెండు యాక్టివిటీ? ఏమో సార్, నాకు దీని గురించి తెలియదు. అంటే P&L బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ టు ది బ్యాలెన్స్ షీట్ త్రూ రిటైర్డ్ ఎర్నింగ్ అకౌంట్ ఎంతవరకే తెలుస్తుంది. అంతకుముందు నాకు ఇయర్ ఎండ్, ఇప్పుడు ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అయిపోయిన తర్వాత కొత్త ఇయర్లోకి స్టార్ట్ అయినప్పుడు అక్కడ మనం ఏం చేస్తామంటే P&L లో ఉన్న ఇన్కమ్ ని మనం ఏం చేస్తామంటే ఆ బ్యాలెన్స్ ని నెక్స్ట్ ఇయర్ బ్యాలెన్స్ షీట్ లో అంటే నెక్స్ట్ ఇయర్ రిటైన్డ్ ఎర్నింగ్స్ అకౌంట్ లోకి డబుల్ ట్రాన్స్ఫర్ చేస్తాం అన్నమాట. అర్థమైందా?
బిఎన్ లో ఉన్న ఫిగర్ అంతా నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో రిటర్న్ ఎర్నింగ్స్ అకౌంట్ అని దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఈ రిటర్న్ ఎర్నింగ్స్ అకౌంట్ వచ్చి బ్యాలెన్స్ షీట్ లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో. అర్థమైందా? అలా అన్నమాట. అది రిటర్న్ ఎర్నింగ్స్ అకౌంట్. సో అంటే నీకు ఆల్మోస్ట్ ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ గురించి ఫుల్ అవేర్నెస్ ఉంది. సో నేను నీకు ఇన్ డెప్త్ గా ఏం చెప్పాల్సిన అవసరం లేదు. సో ఓన్లీ థింగ్ ఈజ్ OB13 లోకి వెళ్ళిపోయి టగటగా చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేసేద్దాం. అర్థమైందా? OB13 ఇక్కడికి వెళ్ళిపోయి న్యూ ఎంట్రీస్. నేను సేమ్ నా కంపెనీ కోడే తీసుకుంటున్నాను. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఫర్ నైకి. లాంగ్వేజ్ డిసైడ్ చేస్తాం వాట్ లాంగ్వేజ్ అన్నది. యూజువల్లీ 6 digits ఉంటుంది. మాక్సిమం అలౌడ్ ఇస్ 10 digits. ఓకే, సో ఇది ఆ ఇంటర్వ్యూ క్వశ్చన్ అడగొచ్చు. హౌ మెనీ మాక్సిమం లెంత్ ఆఫ్ జిఎల్ అకౌంట్ ఈస్ అలౌడ్ ఇన్ చార్ట్ ఆఫ్ ఇన్ SAP అని అడుగుతారు. ఇది ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్. మాక్సిమం లెంత్ వచ్చి 10 digits. ఎంటర్. ఇదర్ ఇక్కడ కానీ నీ పేరెంట్ కంపెనీ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ వాడాలి, గ్రూప్ కంపెనీ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ వాడాలంటే ఇక్కడ మ్యాప్ చేయాలి. సేవ్ చేసేసి చార్ట్ ఆఫ్ అకౌంట్స్ బ్లాక్ చేయొచ్చా చేయకూడదా? ఐ డోంట్ వాంట్ టు యూస్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, వాట్ టు డూ? కింద స్టేటస్ బ్లాక్డ్ అని చెప్పి మనము టిక్ మార్క్ చేస్తాం. బ్లాక్ చేయొచ్చు. ఓకే, సో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేసాం. నెక్స్ట్ యాక్టివిటీ వచ్చి అసైన్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ టు కంపెనీ కోడ్ OB62. వెళ్ళిపోయి పొజిషన్ కంపెనీ కోడ్ NIKE. ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా NIKE. కంట్రీ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ తెలుసు కదా ఇక్కడ నుంచి ఎలా మ్యాప్ చేయాలో. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ మ్యాప్ ఇట్. కంట్రీ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కొన్ని కంట్రీస్ లో కంపల్సరీ అది మ్యాప్ చేయొచ్చు. దెన్ నెక్స్ట్ వచ్చి మనం అకౌంట్ గ్రూప్స్ డిసైడ్ చేయాలన్నమాట. ఇక్కడే చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లెవెల్లోనే డిఫైన్ అకౌంట్ గ్రూప్స్ అనమాట. OBD4. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేయడానికి అకౌంట్స్ ఉండాలి. అంటే వి క్లాసిఫై చార్ట్ ఆఫ్ అకౌంట్స్ GL అకౌంట్స్ ఇంటూ గ్రూప్స్. అది ఇక్కడ గ్రూప్స్ గా మనం ఫామ్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను RFL అని ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీకి ఇలా ఫామ్ చేసాం అనమాట. అర్థమైందా? సో బెస్ట్ వే ఇస్ ఇన్ రియల్ సినారియో దీన్ని ఏం చేస్తా అంటే కాపీ చేస్తాను అనమాట. కాపీ చేసి నేను ఇలా రాస్తాను 101 ఇలా అని నేను క్రియేట్ చేస్తాను గ్రూప్స్. అర్థమైందా? ఎందుకు ఇలా చేస్తానంటే ఈజీ టు అండర్స్టాండ్ అనమాట. ఏ సిరీస్ అని ఓకే, రియల్ సినారియో చేయక్కర్లేదు, ట్రైనింగ్ కాబట్టి నీకు మనకి ఈజీగా అర్థం అవటానికి అలా చేస్తాను అనమాట. సో ఇక్కడ నెంబర్ సిరీస్ వచ్చి మనం క్యాపిటల్ అసెట్స్, ఫిక్స్డ్ అసెట్స్, ఎక్స్పెన్సెస్ అనేసి సార్ మీ వాయిస్ వినపడట్లేదు సార్. హలో
హలో హలో హలో ఆ, ఆ, శరత్, సార్ పవర్ పోయింది. ఓకే సో అందుకని సిస్టమ్ ఆగిపోయింది అనమాట. ఓకే సార్ అంటే నా బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ పోయింది. ఓకే అయ్యి లాగిన్ అవుదాం మరి లేకపోతే మొబైల్ ద్వారా చేస్తున్నారు మొబైల్ ద్వారా చేయడానికి నేను ఏం చూపించలేను కదా, అంటే ఎస్ఏపి చూపించలేను కదా. అవును సార్ ఇప్పుడు ఓకేనా లేకపోతే తర్వాత లాగిన్ అవుదాం కదా ఇప్పుడు నేను నీతో కంటిన్యూ చేయాలంటే నాకు వైఫై ఉండాలి. ఈ మొబైల్ ద్వారా డిపెండెన్సీ కష్టం, ఎందుకంటే కాల్ గీల్ వచ్చింది అనుకో, కాల్ వచ్చినా మెసేజ్ వచ్చినా నీకు మన నెట్వర్క్ ఇదైపోద్ది. సరే సార్ మీరు మళ్ళీ నెట్ వచ్చిన తర్వాత నాకు ఒకసారి మెయిల్ చేయండి సార్ పవర్ వచ్చిన తర్వాత అయితే ఓకే ఓకే. అంటే నేనేం చేస్తానంటే ఈ గ్రూప్ లో ఇలాగే యాక్టివ్గా ఉందాం. ఇప్పుడు నేను వాట్సాప్ లోనే ఇలా యాక్టివ్గా ఉందాం, కానీ మనం ఇప్పుడు అంటే క్లాస్ స్టార్ట్ చేయొద్దు. ఓకే అంటే డిస్కస్ చేసుకోవచ్చు కావాలంటే, ఇలా కూర్చొని ఒక 5 నిమిషాలు వెయిట్ చేద్దాం, ఎవరు వచ్చేస్తుంది. ఓకే ఓకే, సార్ ఓకే వెయిట్ చేద్దాం. ఇలా ఓకే దీంట్లోనే లైవ్ లో ఉండి మాట్లాడుతాం. ఇది వచ్చేస్తే కంటిన్యూ చేద్దాం. అర్థమైందా? ఓకే ఓకే సార్ లేకపోతేనే ఇష్యూ. సార్ ఇంకేంటి విషయాలు? ఏమన్నా సార్ విషయాలు మాట్లాడుకోవాలి మనం, అందుకని ఇంకేముంది. సర్వర్ డీటెయిల్స్ ఇచ్చారు అయితే అది కాస్త 9 to ఆఫ్టర్ 9 బిలో 6 ఎప్పుడు వర్క్ అవుతుందని చెప్పింది సార్ ఆమె. నేను చెప్పాను అసలు నాకు యూజ్ అయ్యేదే 7:30 నుంచి 8:30 నాకు క్లాస్ ఉంది, తర్వాత నేను ఆఫీస్కి వెళ్తాను, మళ్ళీ నేను నైట్ వచ్చేసరికి 12 అవుతుంది, నాకు అప్పుడు అవసరం నేను 1 గంట కూర్చొని లాగిన్ అవుతాను, నాకు ఈ మధ్యలో నాకు అసలు ఎటువంటి ఉపయోగం లేదు అని చెప్పి నేను చెప్పాను సార్. చెప్తే ఓకే నేను అప్రూవల్ తీసుకుంటాను అని చెప్పింది అనమాట. అయితే ఇట్లా మీ దగ్గర డాక్యుమెంట్ ఉంది, నేను సార్ని కమ్యూనికేట్ అవ్వచ్చా, మెయిల్ ఐడి ఇవ్వాలి నాది అంటే, ఓకే మీ మెయిల్ ఐడి నేను ఇస్తాను, ఓకే ఆయన మీకు ట్రాన్స్ఫర్ చేస్తారు, మీకు ఏమైనా కావాలన్నా కమ్యూనికేట్ కావాలన్నా అని చెప్పింది. ఇక చూడాలి సార్ ఇవాళ సర్వర్ డీటెయిల్స్ అన్ని చేస్తుంది. సర్వర్ డీటెయిల్ నీకు 24 hours వాళ్ళ సర్వర్ ఇవ్వాలి. అవును సార్ అది అంతేగాని ఈ హలో
హలో శరత్, సార్ చెప్పండి సార్. వినపడిందా నేనేం మాట్లాడాను నీకు? వినపడలేదు సార్. ఓకే ఓకే, అది కరెంట్ వచ్చింది, జస్ట్ 2 minutes. ఓకే సార్, ఫైన్. సర్వర్ యాక్సెస్ తీసుకో అడిషనల్ గా. లేదు అలా వాళ్ళు ఇవ్వట్లేదు అనుకుంటే నాకు చెప్పు, నేను ఇక్కడ నీకు వేరే సర్వర్ యాక్సెస్ ఇక్కడ దొరకొచ్చుగా నీకు. దొరకదు సార్, కానీ వీళ్ళు నాకు సర్వర్ యాక్సెస్ కి 2000 డబ్బులు తీసుకున్నారు. ఆహా, అక్కడ ఎంత దొరుకుతుంది నీకు సర్వర్ యాక్సెస్? అంతే 1500. హనా అయితే ఎక్కువ, ఫికో అయితే 1500 అట్లా దొరుకుతుంది. లేదు, నేనైతే 800కి ఇప్పించేస్తా. మంత్లీయా? 3 months కా? ఆ? 3 months కా సార్? 3 months కాదు, మంత్లీ. 1500 మంత్లీ 3 months కదా? కా? అవును సార్. ఓకే ఓకే ఓకే, ఆహా, అలాగా అలాగా, సరే సరే సరే, అర్థమైంది. అయినా కనుక్కుంటాను సార్, ఏమో 24 hours ఇవ్వను అంటే కనుక మరి 2000 నాకు ఫీజు కట్ చేసేసి నేను అప్పుడు తీసుకుంటాను అనమాట. సరే సరే. ఇప్పుడు మీరు 800 గా చూడండి, అయితే నేను మీకు పే చేసేస్తాను నేను. లేదు లేదు, నీకు 1500కి 3 months దొరుకుతుంటే ఇంకేంటయ్యా, తీసుకో. అంటే తీసుకోమంటారా అది? ఆ, అంటే ఇప్పుడు కాదు సార్, నేను ఎప్పుడో ఒక లాస్ట్ టైం ప్రాక్టీస్ చేసినప్పుడు కనుక్కున్నాను, మళ్ళీ కనుక్కోవాలి. అయితే ఇక నిన్న ఏమో 3 months కి 2000 అంది, సరే అని చెప్పి నేను ఓకే చెప్పాను అనమాట. ఓకే ఓకే ఓకే. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఓకే సార్.
చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉన్నాం కదా, మ్యాప్ చేస్తుంటామా OBD4 చేస్తున్నాము. OBD4 లో ఉన్నాం. దాంట్లో నైకీ అని సేవ్ అయిందో అవలేదో, సేవ్ అవ్వలేదు నైకీ అన్నది, అర్థమైందా? సో ఇక్కడ నుంచి దీన్ని కాపీ చేసుకుందాం. కాపీ యాస్ నైకీ, సో సేవ్ చేయి. సేవ్ చేస్తే ఇలా గ్రూప్స్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఈ గ్రూప్స్ అనేది మనం కస్టమర్ని అడిగి డిసైడ్ చేయొచ్చు. అర్థమైందా? అంటే కస్టమర్కి వాళ్ళ శాంపుల్ చార్ట్ ఆఫ్ వాళ్ళు అసలు ఏం వాడుతున్నారు, ఎలా వాడుతున్నారు, వాళ్ళ అండర్స్టాండింగ్ ఏంటో తెలుసుకొని దాని ప్రకారం మనం గ్రూప్ చేయొచ్చు. లేకపోతే కస్టమర్కి కానీ ఏం తెలియదు అనుకో, మనమే క్రియేట్ చేసి చేయొచ్చు. ఓకే, అలా అన్నమాట. సో అలా మనం ఇక్కడ గ్రూప్స్ క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే రిటైర్డ్ ఎర్నింగ్స్ అకౌంట్ కాన్ఫిగర్ చేయాలి. OB53 చార్ట్ ఆఫ్ అకౌంట్ సెలెక్ట్ చేసుకో. ఇక్కడికి వెళ్ళిపోయి ఎక్స్ ఇవ్వాలి. ఇక్కడికి వచ్చేసి ఒక జిఎల్ అకౌంట్, నేను ఈ జిఎల్ అకౌంట్ ఇస్తున్నాను. 100 అన్న స్టార్టింగ్ జిఎల్ అకౌంట్ ఇస్తున్నాను. ఇది ఇప్పుడు చూసినట్టయితే బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ అకౌంట్ అనమాట. ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో ఇదేమంటుంది, ఇట్స్ నాట్ క్రియేటెడ్ అంటుంది. నో ప్రాబ్లం, ప్రెస్ ఎంటర్, సేవ్ ఇట్. అర్థమైందా? ఇది రిటర్న్ ఎర్నింగ్స్ అకౌంట్ సేవింగ్. ఇది కాన్ఫిగర్ చేసేస్తే ఇంతటితో మన చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కాన్ఫిగరేషన్ అయిపోతుంది అనమాట. దాని తర్వాత విల్ బి ఎంటరింగ్ ఇంటూ జనరల్ లెడ్జర్ అకౌంటింగ్. ఓకే, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ కి నీ అండర్స్టాండింగ్ ఏంటో ఐ వాంట్ టు నో. వాట్ ఈస్ యువర్ అండర్స్టాండింగ్ రిలేటెడ్ టు ద జనరల్ లెడ్జర్ అకౌంటింగ్? So we are configuring the each and కొంచెం గట్టిగా మాట్లాడు. we will configure the DLC in FS00 based on the account group, nature of the account. Here we are given the so in FS00 we have the multiple options like line item open option, open item management, and nature of the account, and variant. If GL is related to general, we select the G0 and variant. So we select to, we mentioned each and everything in FS00. ఇది జిఎల్ అకౌంట్. జిఎల్ అకౌంటింగ్ లో ఇంతేనా? జిఎల్ అకౌంటింగ్ అంటే ఉట్టి జిఎల్ అకౌంట్ క్రియేట్ చేయటమేనా? అంటే జిఎల్ మాస్టర్ క్రియేట్ చేయటమేనా? Based on nature of the account group basis.
We can say create the GL account. అదే నేను అడుగుతున్నానంటే జిఎల్ అకౌంటింగ్ లో, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ లో మనం ఓన్లీ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తాం అంతేగా, ఇంక వేరే యాక్టివిటీస్ ఏం లేవు. ఉన్న ప్రాఫిట్ సెంటర్ కూడా అసైన్ చేయొచ్చు మనం. ఇంకా We can assign the profit center in GL master data. ఓకే, సో యాక్చువల్లీ జిఎల్ అకౌంటింగ్ లో మనం చేసే యాక్టివిటీస్ ఏంటంటే ముందు జిఎల్ మాస్టర్ డేటా క్రియేట్ చేస్తాం. జిఎల్ మాస్టర్ డేటా అంటారు దాన్ని, అవునా? జిఎల్ మాస్టర్ డేటా క్రియేట్ చేయడానికి 3 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి సెంట్రల్లీ అంటారు, FS00 క్రియేట్ చేస్తారు. ఇంకోటేమో కంపెనీ కోడ్ లెవెల్ అంటే చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లెవెల్లో క్రియేట్ చేస్తారు. ఇంకోటేమో కంపెనీ కోడ్ లెవెల్లో క్రియేట్ చేస్తారు. ఈ 3 టీ కోడ్స్ ఉంటాయి అన్నమాట. వీటి గురించి ఎప్పుడన్నా విన్నావా? ఏంటిది ఈ రెండు? కొంచెం మైక్ దగ్గర రా, వినపడతలా. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లెవెల్, కంపెనీ కోడ్ లెవెల్ అని చెప్పి తెలుస్తుంది. బట్ నేను ఏంటంటే ఎప్పుడు చేయలేదు. నేను FS00 GL అకౌంట్ క్రియేట్ చేసాను. వీటిని ఎప్పుడన్నా వాడావా? ఈ రెండు టీ కోడ్ని కానీ వాడావా? వాడలేదు సార్. అంటే FS మనం గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేసినప్పుడు చేయడానికి ఒకసారి వాడాను సార్ నేను. సో యాక్చువల్లీ ఏంటంటే జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ లో మనం డాక్యుమెంట్ పోస్ట్ చేస్తాం అనమాట. అదే జనరల్ లెడ్జర్ అకౌంటింగ్, అర్థమైందా? జనరల్ లెడ్జర్ లో డాక్యుమెంట్స్ పోస్ట్ చేస్తాం. ఎలా పోస్ట్ చేస్తాం? జర్నల్ ఎంట్రీ పోస్ట్ చేస్తాం అనమాట. జర్నల్ ఎంట్రీ కానీ డాక్యుమెంట్ ఎంట్రీ కానీ పోస్ట్ చేస్తాం అనమాట. డాక్యుమెంట్ పోస్టింగ్ అనమాట జనరల్ లెడ్జర్ లో, అది ఇంపార్టెంట్. నువ్వు ఈ మాస్టర్ డేటా క్రియేట్ చేసేది ఈ యాక్టివిటీ కోసం, జర్నల్ ఎంట్రీ కోసం, అర్థమైందా? హలో, జర్నల్ ఎంట్రీ కోసం నువ్వు క్రియేట్ చేస్తావు అనమాట. ఇప్పుడు ముందు మనం ఏం చేద్దామంటే ఈ జర్నల్ ఎంట్రీ గురించి నేను తర్వాత క్వశ్చన్స్ అడుగుతాను. ముందు లెట్ us గో అండ్ క్రియేట్ ద జనరల్ లెడ్జర్స్. జనరల్ లెడ్జర్ అకౌంట్స్ ఈ 3 తరాలుగా ఎలా క్రియేట్ చేస్తాం అన్నది మనం నేర్చుకుందాం. దాని తర్వాత విల్ డిస్కస్ మోర్ అబౌట్ ది డాక్యుమెంట్ పోస్టింగ్ అనమాట. అర్థమైందా? సో FS00 నువ్వు చెప్పినట్టే FS00 ద్వారా మనం జిఎల్ అకౌంట్ క్రియేట్ చేయొచ్చు. సో యూ గో హియర్, కంపెనీ కోడ్ ఇవ్వు, NIKE అనేసి ఎంటర్ చేయి. ఎంటర్ చేస్తే ఈ నైకి INC అని వచ్చేసింది. ఇక్కడికి వెళ్ళి మన నెంబర్ రేంజ్ గ్రూప్స్ చూసుకోవచ్చు. నేను నెంబర్ రేంజ్ ఎందుకే ఇచ్చాను అనమాట, మనకి ఈజీగా అర్థం అవుతుంది అనమాట. అర్థమైందా? 1101 అలాంటిది మనకి ఈజీగా అర్థం అవుతుంది అనేసి ఇలా నెంబర్ రేంజ్ ఇచ్చాను అనమాట, సిరీస్ అర్థం అవటానికి. నువ్వు ఇంత డీటెయిల్గా కస్టమర్కి చేయవసరలా. సో ఇక్కడికి వచ్చి నేను సపోజ్ ఇప్పుడు క్యాష్ అకౌంట్ క్రియేట్ చేస్తాను అనుకో, 1000 అనేసి అక్కడికి వచ్చి క్రియేట్ క్యాష్ అకౌంట్, క్యాపిటల్ అసెట్. క్యాష్ అకౌంట్స్ అన్ని బ్యాలెన్స్ షీట్ అకౌంట్స్ అయి ఉంటాయి, అర్థమైందా? సో ఇది మనం ఇక్కడ క్యాష్ అకౌంట్ అనేసి క్రియేట్ చేయొచ్చు. క్యాష్ అకౌంట్ అని ఇచ్చేసి ఎంటర్ చేసి ఈ ట్యాబ్ అయిపోయింది. దీని తర్వాత కంట్రోల్ డేటాకి వెళ్ళి ఓన్లీ బ్యాలెన్స్ ఇన్ లోకల్ కరెన్సీ కొట్టేసి లైన్ ఐటమ్ డిస్ప్లే ఇచ్చేసి సార్టింగ్ కి. ఈ సార్టింగ్ కి వల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్. సింపుల్ గా మనము సార్ట్ చేయడానికి, అంటే ఈ GN ఎట్లా వెతుక్కోవచ్చు అని. సో ఇది ఇక్కడ ఏంటంటే మనం ఎప్పుడైతే ఇక్కడ సార్టింగ్ కీ అని అసైన్ చేస్తామో, ఏమైతే అసైన్ చేస్తామో ఇక్కడ కానీ నేను వెండర్ కానీ కస్టమర్ కానీ
అర్థమైందా? వెండర్ నెంబర్ కానీ, పర్చేజ్ ఆర్డర్ కానీ, ఇలాంటి ఏ అసెట్ నెంబర్ కానీ. సో ఇలా మనం ఇచ్చామనుకో, ఇదేమవుతుందంటే ఒకటి వచ్చి సార్టింగ్ చేస్తుంది, రెండో యాక్టివిటీ వచ్చి ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ F-02లోకి వెళ్ళామనుకో, ఇక్కడ మనం సపోజ్ ఏదో డేట్ ఇచ్చాము, ఏదో ఒక అకౌంట్ ఇచ్చాము అనుకో, అకౌంట్ క్రియేట్ చేయలేదు కదా, 00 మన అకౌంట్ క్రియేట్ చేయలేదు. సో అయితే FB03కి వెళ్ళాం, ఇందుట్లో సపోజ్ ఒక డాక్యుమెంట్, ఏదైనా డాక్యుమెంట్ ఏం లేదా, సపోజ్ ఐఎమ్ టేకింగ్ దిస్ డాక్యుమెంట్ అనుకో, అర్థమైందా? సో ఇప్పుడు నేను ఈ డాక్యుమెంట్ని ఇక్కడ డబుల్ క్లిక్ చేసి చూసాను అనుకో, ఇక్కడ అసైన్మెంట్ అని ఉంది చూసావా, ఈ అసైన్మెంట్లో డేట్ ఫామ్ అయింది, 2/12/2019 అనే డేట్ వచ్చింది. ఈ డేట్ ఏంటంటే అర్థమైందా, ఇక్కడ మనం పోస్టింగ్ కీలో షార్ట్ చేసాం అనమాట, ఇది పోస్టింగ్ కీ అనేసి షార్ట్ చేసాం, అర్థమైందా? అసైన్మెంట్లో మనం ఇక్కడ ఏదైతే సెలెక్ట్ చేస్తామో అది అక్కడ వస్తుంది అనమాట. క్యాష్ అకౌంట్ కదా, క్యాష్ అకౌంట్ అయితే ఇక్కడ నీకు ఏం కావాలి అన్న దాన్ని నువ్వు చూస్తే, నువ్వు ఇక్కడికి వెళ్ళి యూ కెన్ గివ్ ది, అంటే నీకు ఏది పోస్టింగ్ డేట్ అయితే పోస్టింగ్ డేట్, డాక్యుమెంట్ నెంబర్ అండ్ ఫిజికల్ ఇయర్ కావాలంటే ఇది అసైన్ చేసాం అనుకో, ఇక్కడ చేసి ఎంటర్ కొట్టేస్తే అదేమవుతుందంటే ఇక్కడ అసైన్మెంట్ కాలంలో అసైన్ అవుతుంది అనమాట. ఏం అసైన్ అవుద్ది, డాక్యుమెంట్ నెంబర్ అండ్ ఫిజికల్ ఇయర్ ఇక్కడ వస్తుంది. ఓకే, అలా అనమాట, అందుకే నేను సార్టింగ్ కీ వాడతాను అనమాట. ఇక్కడ ఇది మనకి ఈ క్వశ్చన్ ఇందుట్లో అడుగుతారు, ఒకవేళ SAP సర్టిఫికేషన్కి వెళ్ళాం అనుకో, దాంట్లో ఉండొచ్చు. ఇంటర్వ్యూలు కూడా అడగచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చి గో టు ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్, దీంట్లోకి వెళ్ళి క్యాష్ అకౌంట్ కాబట్టి రెవెన్యూ అకౌంట్స్ అనేసి తీసుకో, అర్థమైందా? ఎంటర్, రిలవెంట్ టు క్యాష్ ఫ్లో అనేసి క్లిక్ చేయి, అర్థమైందా? ఇది తెలిసి ఇదేంటిది అన్నది, రిలవెంట్ టు క్యాష్ ఫ్లో అంటే ఇది ఎందుకు వాడతామంటే మాన్యువల్ చెక్ ఇష్యూ చేయాలి అంటే మనం దీన్ని కాన్ఫిగర్ చేయాల్సి వస్తుంది అనమాట. దాని తర్వాత మనం కావాల్సిన కీవర్డ్స్, లాంగ్వేజ్ డిఫైన్ చేయొచ్చు. ఇందుట్లో ఏముండదు ఇన్ఫర్మేషన్లో, కంపెనీ కోడ్ ఇన్ఫర్మేషన్లో నువ్వు ఇది ఇక్కడ నువ్వు అసలు ఈ GL అకౌంట్ ఎందుకు తయారు చేస్తున్నావు అన్నది రాయొచ్చు అనమాట, అర్థమైందా? నోట్, ఓన్లీ క్యాష్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ needs to be posted into this GL account అని నీకు కావాల్సిన డిస్క్రిప్షన్ అవి ఇక్కడ ఇచ్చుకోవచ్చు అనమాట. దాని తర్వాత ఇక్కడికి వెళ్ళి చెక్ చేయొచ్చు, చెక్ చేస్తే నో ఎర్రర్స్, సేవ్.
ఇక్కడ మనకి జిఎల్ అకౌంట్ క్రియేట్ అయిపోయింది, రైట్? ఇలా మనం జిఎల్ అకౌంట్ క్రియేట్ చేయొచ్చు అనమాట. దాని తర్వాత సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ 1100 విత్ టెంప్లెట్. విత్ టెంప్లెట్ తెలుసు కదా, అంటే విత్ టెంప్లెట్ అంటే ఏంటంటే సేమ్ కాపీ చేయాలనుకో విత్ టెంప్లెట్ అని వాడాలి. కంటిన్యూ కొట్టేస్తే సేమ్ డీటెయిల్స్ వచ్చేస్తాయి. ఇక్కడ నువ్వు జస్ట్ సింపుల్ మెయిన్ బ్యాంక్ అకౌంట్ అని చేంజ్ చేస్తున్నాను అనమాట. కన్మా అన్ని సేమే, అర్థమైందా? జస్ట్ సేవ్ ఇట్, అలా కూడా క్రియేట్ చేసేయచ్చు, అర్థమైందా? అలాగే ఇప్పుడు ఎక్స్పెన్స్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేయాలనుకో, ఎక్స్పెన్స్ వచ్చి ఎన్నో సిరీస్? 2 సిరీస్. సో ఇక్కడికి వెళ్ళి ఒక 2 సిరీస్ 200 నెంబర్ తీసుకొని క్రియేట్ న్యూ, ఇందులోకి వచ్చేసి 2 సిరీస్ తీసుకొని ఇది P&L. ఎక్స్పెన్సెస్ అన్ని P&L వస్తాయి, ఎక్స్పెండిచర్స్ అండ్ సేల్స్ P&L వస్తాయి అనమాట. అర్థమైందా? గట్టిగా మాట్లాడంటే నాకు వినపడతలా. నార్మల్ గా ఎస్ఏపి స్టాండర్డ్ వైజ్ గా 1 సిరీస్ వచ్చి లైబిలిటీ, 2 సిరీస్ వచ్చి అసెట్స్, 3 సిరీస్ వచ్చి ఇన్కమ్, 4 సిరీస్ ఎక్స్పెన్సెస్. వినపడతలా. ఎస్ఏపి స్టాండర్డ్ గా 1 సిరీస్ వచ్చి లైబిలిటీ, 2 సిరీస్ వచ్చి ఇన్కమ్, 3 సిరీస్ ఇన్కమ్, 4 సిరీస్ ఎక్స్పెన్సెస్ అట్లా ఉంటాయి కదా సార్? ఎస్ఏపి స్టాండర్డ్ అనేది ఏం లేదు, అర్థమైందా? ఎస్ఏపి కలర్ స్టాండర్డ్ ఏం లేదు. ఓకే, ఎస్ఏపి శాంపుల్ కంపెనీ కోడ్లో అలా ఇచ్చాడు అనమాట. శాంపుల్ కంపెనీ కోడ్లో 1 సిరీస్ లైబిలిటీస్ అనేసి, 2 సిరీస్ ఎక్స్పెన్సెస్ అని అలా ఇచ్చాడనమాట. అంతేగాని అది ఎస్ఏపి స్టాండర్డ్ కాదు, శాంపుల్ కంపెనీ కోడ్ ఉంది. సో ఇలా మనం చేయటం అనేది మన ఇష్టం, అర్థమైందా? అది ఇంకోటి ఏంటంటే కస్టమర్కి ఏ నెంబర్ సిరీస్ కావాలో దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కస్టమర్ ఏం చేస్తాడంటే వాళ్ళు ఆల్రెడీ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ వాడుతూ ఉంటారు, ఇంతకుముందు వాళ్ళు సిరీస్ కూడా వాడతారు, అర్థమైందా? మనం సింపుల్గా వాళ్ళు పురాణ వాటినే మనం ఇందుట్లో కన్వర్ట్ చేస్తూ ఉంటాం, ఎందుకంటే టు అవాయిడ్ కన్ఫ్యూజన్. ఇంతకుముందు వాళ్ళు 2 సిరీస్ కానీ క్యాష్ అకౌంట్స్ వాడుతున్నారు అనుకో, మనం కూడా 2 సిరీస్ ఇచ్చేసి వాళ్ళకి చెప్పేస్తే సరిపోతుంది. మీరు 2 సిరీస్ ఇంతకుముందు వాడారు, ఇక్కడ కూడా 2 సిరీసే వాడండి అంటే వాళ్ళకి ఈజీ గుర్తుంటుంది. అది ఇప్పుడు వచ్చి నువ్వు 4 సిరీస్ అన్నావు అనుకో, వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, అలా అన్నమాట. ఓకే, సో ఇక్కడికి వచ్చి ఆఫీస్ ఎక్స్పెన్స్ అకౌంట్, వాళ్ళకి వెళ్ళిపోయి ఒక టాలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేసాను తెలుసు కదా, లైన్ ఐటమ్. దీంట్లోకి వెళ్ళి నువ్వు ఎప్పుడైనా దీంట్లోకి 2000 వచ్చి ఆఫీస్ ఎక్స్పెన్స్ అకౌంట్ కాబట్టి ఎవరి దగ్గర నుంచి కొన్నావు అన్నది, అర్థమైందా? డాక్యుమెంట్ డేట్ కానీ, పోస్టింగ్ డేట్ కానీ, అసైన్మెంట్ నెంబర్, డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ కావాలంటే దాన్ని ఇక్కడ పోస్ట్ చేయొచ్చు, అంటే ఎక్స్పెన్స్ ఏంటన్నది ఇక్కడ మనం మెన్షన్ చేయొచ్చు అనమాట. ఆఫీస్ ఎక్స్పెన్స్లో అదే కాపీ అవుతుంది, హెడర్ టెక్స్ట్లో ఉన్న డేటా ఇక్కడ కాపీ అవుతుంది. ఇక్కడికి వెళ్ళిపోయి ఎక్స్పెన్సెస్ అన్నీ యూజువల్గా జనరల్గా సెలెక్ట్ చేస్తాం అనమాట, ఎక్స్పెన్సెస్ అన్నీ, అర్థమైందా? జనరల్ విత్ ఆబ్లిగేటరీ టెక్స్ట్ అనేసి దీంట్లో ఇచ్చేసి ఎంటర్, అంటే టెక్స్ట్ మ్యాండేటరీ అనమాట, టెక్స్ట్ ఫీల్డ్ మ్యాండేటరీ అనమాట దీంట్లో.
ఇచ్చేసి చెక్ చేస్తే ఓకే, సేవ్ ఇట్. అలా ఎక్స్పెన్స్ అకౌంట్ క్రియేట్ చేయొచ్చు అనమాట ఒకటి. సో ఇలా మనం రకరకాలుగా జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేయొచ్చు. సో ఇప్పుడు మనకు కానీ నౌ లెట్ us see చార్ట్ ఆఫ్ అకౌంట్ లెవెల్లో చేయాలనుకో. ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లెవెల్ అంటే ఏంటంటే, ఇప్పుడు నువ్వు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన ఎస్ఏపిలో జిఎల్ అకౌంట్ అనేది చాలా క్రూషియల్ పాయింట్ అనమాట, చాలా ఇంపార్టెంట్ కాన్ఫిగరేషన్ అనమాట. ఇది చాలా డేంజరస్. మనం ఎప్పుడు కస్టమర్కి జిఎల్ అకౌంట్ క్రియేట్ చేయడానికి ఆథరైజేషన్ ఇవ్వకూడదు. నీకు ప్రాజెక్ట్ నీ కంట్రోల్లో ఉండాలి అంటే నువ్వు కస్టమర్కి జిఎల్ అకౌంట్ క్రియేట్ చేయడానికి పర్మిషన్ ఇవ్వకూడదు. అర్థమైందా? జస్ట్ 1 minute. FSPO ఈ టీ కోడ్ వాడదాం. లెట్ us go in here. FSP009 ఎంటర్. దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ చూడు, ఇదేంటంటే ఇక్కడ ఎన్ని ట్యాబ్స్ ఉన్నాయి? ఇదేంటంటే మనం కస్టమర్కి ఎప్పుడు కూడా చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేయడానికి పర్మిషన్ ఇవ్వకూడదు. ఎందుకు ఇవ్వకూడదు అంటే, వాళ్ళు కస్టమర్లు ఏం చేస్తారంటే జిఎల్ అకౌంట్స్, దొంగ జిఎల్ అకౌంట్లు క్రియేట్ చేసి దాంట్లో పోస్ట్ చేసి ఫ్రాడ్ చేసి పారిపోతారు. అర్థమైందా? సో అది చాలా మన సాఫ్ట్వేర్కి ప్లస్ దేనికైనా పెద్ద లూప్ హోల్ అనమాట, డ్రాబ్యాక్ అనమాట అది. సో మన సపోర్ట్కి కూడా డ్రాబ్యాక్ అనమాట. అందుకని మనం ఎప్పుడు కూడా కస్టమర్కి జిఎల్ అకౌంట్ ఆథరైజేషన్ ఇవ్వకూడదు. జిఎల్ అకౌంట్ వాళ్ళు క్రియేట్ చేసుకోవాలి అంటే మేము ఏం చేస్తామంటే యూజువల్గా వాళ్ళని రిటన్ డాక్యుమెంట్, అంటే ఆ లెటర్ హెడ్ మీద మాకు పలానా జిఎల్ అకౌంట్ కావాలి, ఎప్పుడైతే మనం ప్రాజెక్ట్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి ఇచ్చేస్తామో, ఇచ్చిన తర్వాత సపోర్ట్ కానీ మొదలైతే మనం ఏం చేస్తామంటే వాళ్ళ దగ్గర నుంచి రిటర్న్ డాక్యుమెంట్ తీసుకుంటాం అనమాట. వాళ్ళు జిఎల్ అకౌంట్ క్రియేట్ చేయమంటే వాళ్ళ దగ్గర నుంచి రిటర్న్ డాక్యుమెంట్ తీసుకుంటాం. ఒకవేళ కానీ కస్టమర్ కానీ ఇన్సిస్ట్ చేశాడు అనుకో, లేదు మేమే జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటాము, మీరు మాకు చేయక్కర్లేదు అన్నారు అనుకో, అప్పుడు మనం ఏం చేయాలంటే FS00 టీ కోడ్ వాళ్ళకి ఇవ్వకూడదు.
కస్టమర్కి ఎప్పుడు FS00 టీ కోడ్ యాక్సెస్ ఇవ్వకూడదు. మనం ఏం చేయాలంటే ఆ టీ కోడ్ని FS00 టీ కోడ్కి ఎవరైతే మనం వాళ్ళకి ఇన్స్ట్రక్ట్ చేయాలన్నమాట. GL అకౌంట్ క్రియేట్ చేయాలంటే ఇద్దరు మనుషులు క్రియేట్ చేయాలి, ఒక్కరు చేయకూడదు. అర్థమైందా? సో ఫస్ట్ పర్సన్ వచ్చి చార్ట్ ఆఫ్ అకౌంట్ లెవెల్ అనమాట. అంటే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఫైనాన్స్ కానీ జనరల్ మేనేజర్ ఫైనాన్స్ కానీ వీళ్ళు ఈ టీ కోడ్ వాడాలి. FSSO అంటే ఇది ఎండ్ యూజర్ అనమాట. ఎండ్ యూజర్ అంటే అకౌంట్స్ మేనేజర్ కానీ కంపెనీ కోడ్ లెవెల్ అనమాట. వీళ్ళు ఈ లెవెల్లో ఉన్న వాళ్ళు ఇది క్రియేట్ చేయాలన్నమాట. వాళ్ళకు ఆథరైజేషన్ ఇవ్వాలి. సో వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ టీ కోడ్ తయారు చేస్తాడు ఇక్కడ. అర్థమైందా? కన్మా టీ కోడ్ వచ్చి అకౌంట్ లెవెల్ మేనేజర్ లేకపోతే కంపెనీ కోడ్ లెవెల్ మేనేజర్ క్రియేట్ చేస్తాడు అనమాట. గాట్ ఇట్? ఓకే సార్. అలా అనమాట. సో ఇప్పుడు పర్చేజ్ అకౌంట్ అంటే మనం మెటీరియల్ అకౌంట్ తీసుకుందాం 7 సిరీస్. సో దీంట్లోకి వెళ్ళి ఒక పర్చేజ్ అకౌంట్ క్రియేట్ చేద్దాం. 7 సిరీస్ 700తో స్టార్ట్ చేద్దాం. క్రియేట్. ఇందులోకి వెళ్ళి 7 సిరీస్ తీసుకో. ఇది ఎక్స్పెన్స్లోకి వస్తుంది. సో ఇక్కడికి వచ్చి జనరల్ పర్చేజింగ్ అకౌంట్ అనమాట. జనరల్ పర్చేజింగ్ అకౌంట్ అంటే ఏదైనా చిన్న చితకగా ఐటమ్స్ కొనేదన్నమాట. పర్చేజింగ్ అకౌంట్ అనేది ఇంకోటి ఉంటుంది, అది P2P సైకిల్లో క్రియేట్ చేస్తాం. ఇంటిగ్రేట్ చేసినప్పుడు SAP అండ్ MM ఇంటిగ్రేషన్లో ఒక పర్చేజ్ అకౌంట్ క్రియేట్ చేస్తాం అనమాట. అది మెటీరియల్ పర్చేజెస్గా దాన్ని వాడతాం. అర్థమైందా? ఇంక చిన్న చిన్న ఐటమ్స్ ఏమైనా పర్చేజ్ చేస్తున్నప్పుడు జనరల్ పర్చేజింగ్ అకౌంట్ అని చిన్నది క్రియేట్ చేసి దాన్ని వాడతాం అనమాట ఇక్కడ. సో ఈ డిసైడ్ చేసేది ఎవరు? వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ జనరల్ ఫైనాన్స్ అనమాట. అర్థమైంది? వైస్ ప్రెసిడెంట్ కానీ జనరల్ మేనేజర్ కానీ వీళ్ళు బ్యాలెన్స్ షీట్తో డిసైడ్ చేస్తారు కాబట్టి, వీళ్ళు కన్సల్టేషన్ చేస్తారు కాబట్టి వీళ్ళకి అథారిటీ ఉండాలన్నమాట. వాళ్ళు డిసైడ్ చేయాలి వెదర్ ఇట్ ఈస్ ఎ బ్యాలెన్స్ షీట్ అకౌంటా, ఇది డిస్క్రిప్షన్ GL అకౌంట్ డిస్క్రిప్షన్ ఏ ఉండాలి, దీనికి వేరే వేరే లాంగ్వేజ్లో వేరే అంటే ఆ కంట్రీలో వేరే రకరకాల లాంగ్వేజ్ వాడుతుంటే దానికి క్రియేట్ చేసి ఇవ్వటం, ఇంత ఇచ్చేసి ఇన్ఫర్మేషన్ ఇందులో ఏముండదు, ఇంత ఇచ్చేసి సేవ్ చేయటమే. ఇప్పుడు హాఫ్ ఆఫ్ ద టీ కోడ్ క్రియేట్ అయిందనమాట. అర్థమైందా? అంటే టీ కోడ్ ఫుల్గా క్రియేట్ అవ్వలేదు, దీంట్లో మనం పోస్ట్ చేయలేము. సో ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని క్లోజ్ చేసిన తర్వాత, సో ఇప్పుడు ఇది అయిన తర్వాత ఆ జనరల్ మేనేజర్ ఏం చేస్తాడంటే మెయిల్ రాస్తాడనమాట కంపెనీ కోడ్ లెవెల్ వాళ్ళకి, FS0కి వెళ్ళి వాళ్ళకి చెబుతాడనమాట. వాళ్ళు ఓపెన్ చేసి 7,000 ఎంటర్ చేసిన వెంటనే 7,000 వచ్చింది. ఇక్కడికి వెళ్ళి NIKE అని కొట్టామనుకో, మనం అని కొట్టి ఇక్కడ క్రియేట్ అని కొడితే ఇక్కడ 3 టీ కోడ్స్ వచ్చినాయి అనమాట. చూసా? రిమైనింగ్ 3 కోడ్స్ వచ్చింది, 3 ట్యాబ్స్ వచ్చినాయి. ఈయన కన్మాయి కేటగిరీస్ అన్ని ఇక్కడ క్రియేట్ చేస్తాడు. ట్యాక్స్ కేటగిరీ అనేది, రికన్సిలేషన్ అకౌంటా, లైన్ ఐటమా, అర్థమైందా? సో ఇవన్నీ రిమైనింగ్ యాక్టివిటీస్ మనం చేస్తాడు అనమాట. సో ఇక్కడికి వెళ్ళిపోయి వెండర్ డీటెయిల్ తీసుకొని, ఓకే ఇక్కడికి వెళ్ళిపోయి ఇది క్లియరింగ్ అకౌంట్ కాబట్టి అదర్ రిసీవబుల్స్ అండ్ క్లియరింగ్ అకౌంట్, లేకపోతే పర్చేజ్ అకౌంట్ అని ఏముండదు. అర్థమైందా? అనేసి క్లియరింగ్ అకౌంట్లో సెలెక్ట్ చేసి ఎంటర్ అండ్ సేవ్ ఇట్. ఇప్పుడు GL అకౌంట్ క్రియేట్ అయింది. ఇక్కడికి వెళ్ళి చూస్తే డీటెయిల్స్ అవి ఫిల్ చేయొచ్చు అనమాట. ఇది కంప్లీట్ అవుద్ది అనమాట. అలాగా మనం ఒక GL అకౌంట్ ఇద్దరు మనుషులకి అప్పచెప్తే ఇద్దరు డీటెయిల్స్ సేవ్ అవుతాయి. అప్పుడు ఎవరి GL అకౌంట్ క్రియేట్ చేశారన్నది ఫ్రాడ్ చేయడానికి చాలా తక్కువ ఛాన్స్ ఉంటుంది అనమాట. గాట్ ఇట్? అలా అనమాట. సార్ ఓన్లీ బ్యాలెన్సెస్ లోకల్ కరెన్సీ అంటే ఒక లైన్ లో చెప్తారు.
అదేంటంటే జస్ట్ జస్ట్ ఇట్స్ ఇండికేటర్ అన్నమాట. ఇప్పుడు క్యాష్ అకౌంట్ ఉంది అనుకో, బ్యాంక్ అకౌంట్ ఉంది అనుకో, బ్యాంక్ లో మన కంట్రీలో ఇండియన్ కరెన్సీ, లోకల్ కరెన్సీ ఉంటది కదా, అర్థమైందా? సో అందుకని బ్యాంక్ అకౌంట్స్ అన్ని మనం ఓన్లీ కరెన్సీ, లోకల్ కరెన్సీ ఏం వాడుతున్నామో అదే బ్యాలెన్సెస్ అని చెప్తాం అనమాట, అని టిక్ మార్క్ చేస్తాం. పాయింట్ ఆఫ్ వ్యూ ఏం చెప్తాం సార్? ఓన్లీ వై వీఆర్ యూజింగ్ ఓన్లీ బ్యాలెన్స్ లోకల్ కరెన్సీ అంటే వై వి ఆర్ యూజింగ్ ఓన్లీ లోకల్ బ్యాలెన్స్ కరెన్సీ, లేదా వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఓన్లీ లోకల్ బ్యాలెన్స్ కరెన్సీ FS00 అంటే ఏం చెప్తాం సార్? బికాస్ the country is having a specific currency. If a country is having a specific currency, even though we have suppose my parent company, అంటే నీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి చెప్తున్నాను. ఇప్పుడు మన పేరెంట్ కంపెనీ US డాలర్స్ వాడుతుంది, అర్థమైందా? మనం పేరెంట్ కంపెనీ US డాలర్ ట్రాన్సాక్షన్ చేస్తున్నాము, పోస్ట్ చేస్తున్నాము, కానీ మన మెయిన్ కరెన్సీ ఏంటి ఇండియాలో? ఇండియన్ రూపీస్. సో నేను ఏది ట్రాన్సాక్షన్ చేసినా కానీ అల్టిమేట్గా అది కన్వర్ట్ అయ్యి ఇండియన్ రూపీస్లో ఫామ్ అవ్వాలి, ఎక్స్చేంజ్ రేట్ ఫామ్ అయ్యి, అర్థమైందా? హలో సార్, దాని నిమిత్తమై మనం లోకల్ కరెన్సీ ఓన్లీ, లోకల్ కరెన్సీ. ఇప్పుడు మన SAPలో ఏంటంటే మనకు 3 టైప్స్ ఆఫ్ కరెన్సీస్ ఉంటాయి. లోకల్ కరెన్సీ, గ్రూప్ కరెన్సీ, అర్థమైందా? అలాగా కరెన్సీస్ 3 టైప్స్ ఉంటాయి, డేటా 3 టైప్స్ ఉంటుంది, 3 టైప్స్ ఆఫ్ కరెన్సీ విల్ స్టోర్. సో అందుకని ఈ త్రీ ఫీల్డ్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ GL అకౌంట్లో ఏది స్టోర్ అయినా లోకల్ కరెన్సీలోనే స్టోర్ అవ్వాలి అని నువ్వు కానీ క్లిక్ చేస్తే అది లోకల్ కరెన్సీ అంటే కంపెనీ కోడ్ కరెన్సీ. కంపెనీ కోడ్ కరెన్సీ ఈజ్ ద లోకల్ కరెన్సీ ఉంటుంది. సో ఇప్పుడు వాళ్ళు కానీ ఇంటర్వ్యూలో అడిగితే, ఇఫ్ ఐ వాంట్ మై కంపెనీ కోడ్ కరెన్సీ ఈజ్ మై లోకల్ కరెన్సీ, వాంట్ దట్ ఓన్లీ టు బి స్టోర్డ్. ఫర్ ఎగ్జాంపుల్, నౌ మై బ్యాంక్ ఈజ్ యూజింగ్ మై లోకల్ కరెన్సీ, సో I want all the transaction to be in local currency only. So while I'm creating a bank account or a cash account, I usually deal with the local currency. So that's why I mark this as a local currency అని చెబుతాం అన్నమాట. అదే రీజన్. హలో, వినపడలా? ఓకే సార్. ఇంకా నీకేమన్నా వేరే ఇన్ఫర్మేషన్ ఉందా దీని మీద? నువ్వేమన్నా నిన్నావా వేరుగా ఏమన్నా? ఓకే ఓకే. సో ఇది ఎందుకు వాడబడుతుందంటే, ఈ చాలా మంది ఫంక్షనల్స్ టెక్నికల్ స్పెసిఫికేషన్ రాసేటప్పుడు చాలా మందికి చానాళ్ళ క్రితం ఈ లోకల్ కరెన్సీ అన్న దాని గురించి తెలియదు అనమాట. చాలా మందికి ఆ ఫీల్డ్స్ లో మనం SAPలోకి వెళ్ళి టేబుల్స్ లో చూస్తే కరెన్సీ 1, కరెన్సీ 2, కరెన్సీ 3 అని ఫీల్డ్స్ ఉంటాయి. అందుట్లో లోకల్ కరెన్సీ ఏదో, సెకండ్ కరెన్సీ అంటే హార్డ్ కరెన్సీ, థర్డ్ కరెన్సీ అంటే గ్రూప్ కరెన్సీ అన్నది వాళ్ళకి ఐడియా ఉండదు అనమాట. సో ఒక్కొక్క కరెన్సీలో ఒక్కొక్క వాల్యూ సేవ్ అవుతూ ఉంటుంది అనమాట. నువ్వు మ్యాప్ చేసిన దాని ప్రకారం సిస్టమ్ ఆటోమేటిక్గా సేవ్ చేస్తూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, నువ్వు క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్ చేసేటప్పుడు నువ్వు ఏ ట్రాన్సాక్షన్ చేసినా, ఇప్పుడు US డాలర్లో కానీ పోస్టింగ్ చేసావు అనుకో డాక్యుమెంట్లో, అదే GL అకౌంట్లో వచ్చి పడేటప్పుడు లోకల్ కరెన్సీ అని నువ్వు కానీ పెడితే ఆ ఎక్స్చేంజ్ రేటు మారిపోయి లోకల్ కరెన్సీ రేట్లో స్టోర్ అవుతుంది. US డాలర్ రేట్ సేవ్ అవ్వదు. అర్థమైందా? అదన్నమాట. సో ఇది మనం చేయాల్సిన కరెన్సీ అనమాట. ఓకే, కంపెనీ కోడ్ కరెన్సీ ఇలా క్రియేట్ చేస్తాం, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇలా క్రియేట్ చేస్తాం. ఇప్పుడు నీ ఇన్ఫర్మేషన్ కోసం న్యూ GL కాన్ఫిగరేషన్. న్యూ GL అంటే ఏంటి? నీకు న్యూ GL గురించి అని విన్నావా?
ఇంటర్వ్యూలు అడిగే ఉంటారు నేను న్యూ జిఎల్ గురించి. అడిగారు ఎప్పుడన్నా? అడిగారు సార్. ఏం చెప్పేవాడు? ఇది ఎగ్జాక్ట్ అయ్యేది కానీ ఇవే చెప్పినారు సార్, డాక్యుమెంట్ ఫిట్టింగ్, సెగ్మెంట్. యాక్చువల్లీ బిఫోర్ ఈసీసీ 6 కు ముందు వర్జన్స్ అన్నిటిలో న్యూ జిఎల్ కాన్సెప్ట్ అనేది లేదు. న్యూ జిఎల్ కాన్సెప్ట్ అంటే ఏంటయ్యా అంటే కంట్రోలింగ్ మాడ్యూల్లో నుంచి కొన్ని డీటెయిల్స్ మన ఫైనాన్స్ మాడ్యూల్లోకి తీసుకొచ్చారనమాట. ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ ఇంతకు ముందు కంట్రోలింగ్ మాడ్యూల్లో ఉండేది. ఇప్పుడు దాన్ని న్యూ జిఎల్లో ఫైనాన్స్లోకి తీసుకొచ్చారనమాట. నువ్వు ఫైనాన్స్లో ప్రాఫిట్ సెంటర్ క్రియేట్ చేయొచ్చు. ఇంతకుముందు ఏంటంటే ప్రాఫిట్ సెంటర్ క్రియేట్ చేయాలంటే కంట్రోలింగ్ మాడ్యూల్ క్రియేట్ చేయాలి, కంట్రోల్ మాడ్యూల్లోనే క్రియేట్ చేయాలి. ఇప్పుడు న్యూ జిఎల్ వచ్చిన తర్వాత అలాంటి అవసరం లేదు. యూ డైరెక్ట్లీ కెన్ బ్రింగ్ ఇన్ టు ది కంట్రోలింగ్ ఎట్ ది న్యూ జిఎల్. అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రాఫిట్ సెంటర్ అంటే ఏంటయ్యా అంటే అదొక ఆఫీస్ అనమాట. ప్రాఫిట్ సెంటర్ అంటే ఆఫీస్. మనం ఏ ఆఫీస్లో పనిచేస్తున్నామో దాన్ని ఆఫీస్, లేకపోతే ప్రెమైసిస్ ఆఫీసో లేకపోతే ఫ్యాక్టరీనో ఏదైనా దేన్నైనా నువ్వు ప్రాఫిట్ సెంటర్గా కన్సిడర్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు నేను ఒక ఎక్స్పెన్స్ పోస్ట్ చేస్తాను అనుకో FB50లో, అర్థమైందా? ఏ ఆఫీస్లో పోస్ట్ చేస్తున్నాను అన్నది మనకు ఉండదు కదా, అవునా కదా? అంటే నేను ఇప్పుడు FB50లో ఒక ట్రాన్సాక్షన్ చేస్తున్నాను అనుకో, క్యాష్ పే చేశాను, ఆఫీస్ ఎక్స్పెన్స్ మైనస్ చేశాను, నువ్వు మా ఆఫీస్ ఎక్స్పెన్స్ యాడ్ చేస్తున్నాను, క్యాష్ మైనస్ అయింది అని నువ్వు పోస్ట్ చేసావు. కానీ అది ఏ ఆఫీస్లో పోస్ట్ చేసావు, ఏ ప్రిమైసెస్లో ఇది యాక్టివిటీ జరిగిందని తెలుసుకోవాలంటే ఎలాగా? అంతకు ముందు ఈ ఫెసిలిటీ లేదనమాట ఎస్ఏపిలో. అర్థమైందా? సో ఇప్పుడు ఎస్ఏపి వాడు ఏం చేశాడంటే దాన్ని ఇక్కడ తీసుకొచ్చాడు అనమాట. అంటే ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ ఇస్ డన్ ఎట్ ద ఎఫ్ఐలో చేస్తాం అనమాట. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటి? Document splitting is nothing but a splitting of documents. We have 3 types of documents: active document, passive document, zero balancing. సో ఇది మనం ఎక్కడ చూస్తాం? ఫైనాన్షియల్ అకౌంటింగ్లో న్యూ అని ఉంటే న్యూ జిఎల్ అకౌంట్ యాక్టివేట్ అయినట్టు. అర్థమైందా? న్యూ జిఎల్ అకౌంట్ యాక్టివేట్ అయినట్టు అనమాట. ఎవరైతే సో ఇక్కడికి వెళ్ళి ఇదిగో న్యూ జిఎల్ అకౌంట్, న్యూ అని ఉంది సార్. సో క్లిక్ ఆన్ దిస్. ఇక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు ఇక్కడ చూడొచ్చు అనమాట. న్యూ జిఎల్ అకౌంట్లో యూ కెన్ సి మాస్టర్ డేటాలో లైక్ బిజినెస్ ట్రాన్సాక్షన్లో ఇక్కడికి వెళ్ళిన తర్వాత జిఎల్ అకౌంట్ పోస్టింగ్ ఎంజాయ్ టీ కోడ్ అంటే FB50 ఇచ్చాడనమాట ఇందులో. అర్థమైందా? డిఫైన్ డాక్యుమెంట్ టైప్ ఫర్ ఎంజాయ్ టీ కోడ్ అంటారు. ఇది FB50. దాని తర్వాత డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఇక్కడ ఉంటుంది అనమాట. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్లో ఏంటంటే మనం ఏం చేయాలంటే ఒకటి వచ్చి డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్కి రూల్స్. అసలు డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటి? డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అని ఇక్కడికి వెళ్ళి మనం క్లిక్ చేస్తే దాంట్లో ఏంటంటే మనం డాక్యుమెంట్ని ఎలా స్ప్లిట్ చేయాలి, సిస్టమ్ దాన్ని ఎలా ట్రీట్ చేయాలని చెబుతుంది అనమాట. సపోజ్ ఇప్పుడు నేను 2 ఎక్స్పెన్స్ అకౌంట్లు ఉన్నాయి అనుకో, ఒకటి 40-60 అని ఇచ్చేసి పేయబుల్స్ అంటే క్యాష్ అకౌంట్ 100 అని కొట్టే అనుకో, ఇక్కడ క్యాష్ 100, క్యాష్ అకౌంట్ ఎక్స్పెన్స్ అకౌంట్ 40-60 అని ఇలా కొట్టేసి ఒక ట్రాన్సాక్షన్ పోస్ట్ చేశా.
అర్థమైందా? పోస్ట్ చేస్తే సిస్టమ్ ఏం చేస్తుందంటే డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అని యాక్టివేట్ అయి ఉంటే సిస్టమ్ ఏం చేస్తుందంటే బ్యాక్గ్రౌండ్లో 40/60కి ఈ పేబుల్స్ అకౌంట్ని ఇలా డివైడ్ చేస్తుంది అనమాట. యు గాట్ ఇట్? Yes, sir. ఇలా డివైడ్ చేస్తుంది అనమాట. 40/60 అని డివైడ్ చేస్తుంది ఇంటర్నల్గా. అలా అనమాట. ఇది ఇక్కడ ఒకవేళ కానీ మనం కానీ క్యాష్ అకౌంట్ 100 యాడ్ చేస్తూ బ్యాంక్ -95 క్యాష్ డిస్కౌంట్ అలా ఇలా పోస్ట్ చేసామనుకో సిస్టమ్ దాన్ని బ్యాక్గ్రౌండ్లో బ్యాంక్ అకౌంట్ కన్సాలిడేట్ చేసి పోస్ట్ చేస్తే అది ఆటోమేటిక్గా స్ప్లిట్ చేస్తుంది అనమాట. ఇలాగా the document splitting then creates the following document in general ledger. ఇలా క్రియేట్ చేస్తుంది అలా అనమాట. అర్థమైందా? నువ్వు అలా కన్సాలిడేటెడ్గా క్రియేట్ చేస్తావు అనుకో కానీ సిస్టమ్ దాన్ని ఇలా స్ప్లిట్ చేస్తుంది అనమాట. దాన్ని డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటారు. నీకు అలా కావాలి అంటే డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ యాక్టివేట్ చేసుకోవచ్చు. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ యాక్టివేట్ చేసావు అంటే దానికి నువ్వు అకౌంట్ గ్రూప్స్ అసైన్ చేయాలి. ఇదనమాట క్లాసిఫై జిఎల్ అకౌంట్ గ్రూప్స్. అర్థమైందా? ఇక్కడికి వెళ్ళిపోయి అసైన్ చేస్తే నైకేన్ ఉంది, ఇక్కడికి వెళ్ళిపోయి నువ్వు ఇక్కడికి వచ్చి గ్రూప్స్ అసైన్ చేయాలి. న్యూ ఎంట్రీస్ అకౌంట్ ఫ్రమ్ టు. ఇప్పుడు మనం ఇక్కడ జిఎల్ అకౌంట్ 1 సిరీస్ వచ్చి క్యాపిటల్ లెటర్ తీసుకున్నాం కదా, 100 నుంచి 199 వరకు. ఇవి ఏం కేటగిరీ? ఇది వచ్చి అసెట్స్. మనం ఎస్ఐపి చెబుతున్నాం అనమాట, అసెట్స్ అని చెబుతున్నాం అనమాట. సో చాలా మంది ఈ సిరీస్ ఫాలో చేస్తారు. నువ్వు అడిగావు కదా ఎస్ఐపి స్టాండర్డ్ ప్రకారం సార్ అంటే ఎక్స్పెన్స్ వచ్చి 2 సిరీస్, రెవెన్యూ 3 సిరీస్, లయబిలిటీస్ 1 సిరీస్ అని అన్నావు కదా. ఇక్కడ అసలు 1 సిరీసే లేదు. ఇక్కడ 1 సిరీస్ ఉంది, బ్యాలెన్స్ షీట్ ఏమన్నా ఉన్నాయి చూడు. అదైందా? అలా అనమాట. సో చాలా మంది ఈ సిరీస్ ఫాలో చేస్తూ ఉంటారు. అసెట్ వచ్చి 7, దెన్ మెటీరియల్ 6, ట్యాక్స్ వచ్చి 5, క్యాష్ అకౌంట్స్ వచ్చి 4, అలా ఫాలో చేస్తాను అనమాట. అర్థమైందా? సో ఒకవేళ కానీ అసెట్స్ కాకపోతే ఈ క్యాష్ అకౌంట్ అనుకో, నువ్వు క్యాష్ అకౌంట్ సెలెక్ట్ చేసుకో. అలా అనమాట. దాని తర్వాత 2 సిరీస్ నుంచి 299 వరకు ఇది వచ్చి ఎక్స్పెన్సెస్ అకౌంట్. మనం ఎక్స్పెన్సెస్ అకౌంట్ వాడాం కదా 2 సిరీస్లో, దాన్ని ఎక్స్పెన్స్ అకౌంట్ కింద నువ్వు కీప్ చేయొచ్చు అనమాట. అంటే ఇక్కడికి వెళ్ళి మనం FS00లోకి వెళ్ళి చూసామనుకో, మనం ఇక్కడ 2 సిరీస్ వచ్చి ఎక్స్పెన్స్, 3 సిరీస్ వచ్చి రెవెన్యూ, 4 సిరీస్ వచ్చి లయబిలిటీ. సో 3 సిరీస్ వచ్చి రెవెన్యూ, 4 సిరీస్ వచ్చి లయబిలిటీ, బ్యాలెన్స్ షీట్ అకౌంట్. అర్థమైందా? ఇది 5 సిరీస్ వచ్చి 5 సిరీస్ ఇక్కడ ఏమి ఇచ్చాము మనం? 5 సిరీస్ వెండర్స్, 6 సిరీస్ కస్టమర్స్. అర్థమైందా? రీకన్స్ట్రక్షన్ అకౌంట్ ఆల్రెడీ, రీకన్స్ట్రక్షన్ వెండర్ కస్టమర్స్ ఆల్రెడీ. రీకన్స్ట్రక్షన్ అకౌంట్ 8 సిరీస్ ఎందుకు ఇచ్చావు అనవసరంగా? 5 కస్టమర్స్ వెండర్స్ ఉన్నారు కదా ఇక్కడ. 7 సిరీస్ మెటీరియల్స్. ఓకే, 8 సిరీస్. రీకన్స్ట్రక్షన్ అకౌంట్ క్రియేట్ చేయని అవసరం లేదు. సో ఎనీవే, సో ఇక్కడికి వెళ్ళిపోయి 5 సిరీస్ వచ్చి వెండర్స్. అర్థమైందా? ఇక్కడ 6 సిరీస్ వచ్చి కస్టమర్స్. సెవెన్ సిరీస్ వచ్చి మెటీరియల్. ఓ సారీ,
మెటీరియల్ అకౌంట్స్ అన్నమాట. అలాగా మనకు కావాల్సిన కేటగిరీస్ అన్ని ఇక్కడ డిఫైన్ చేసుకోవచ్చు. డిఫైన్ చేసి ఇక్కడ నువ్వు అసైన్ చేయొచ్చు అనమాట. అన్నిటికీ అసైన్ చేసి సేవ్ చేసి. ఇవి డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ కోసం. ఏంటి ఓవర్ హెడ్ టిక్ మార్క్ ఇస్తుంది. ఓవర్ హెడ్ టిక్ మార్కా? ఓకే, ఇదా ఓవర్ రైడ్. ఇప్పుడు ఏదైనా కానీ నీకు కానీ దీని గురించి తెలియదు అనుకో, F1 క్లిక్ చేయాలి. దాన్ని సెలెక్ట్ చేసుకొని F1 క్లిక్ చేస్తే అది చెబుతుంది అనమాట. సెలెక్ట్ ఎంట్రీ X if you want assign the vendor or customer items to be more detailed item categories such as 2100 customer special GL 310. These item categories can be handled separately in rule definition. వీటిని కానీ ఇన్ డెప్త్గా దీన్ని టిక్ మార్క్ చేస్తే ఓవర్ రైడ్ అంటే ఇంకా డీటెయిల్గా డెప్త్గా వెళ్ళాలి అంటే నువ్వు ఓవర్ రైడ్ చేయమని చెబుతుంది అనమాట. దీన్ని టిక్ మార్క్ చేస్తే అదేం చేస్తుందంటే, ఇక్కడ టిక్ మార్క్ చేస్తే డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్లో ఇప్పుడు మన బ్యాలెన్స్ అకౌంట్ ఉంది చూడు, Are you sure you want to make changes to the changes? Yes. So ఇది జీరో బ్యాలెన్స్. ఏం లేదు అక్కడ 40-50. Define document splitting for characteristics for general ledger post capitalization. ఇప్పుడు నువ్వు ఈ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ యాక్టివేట్ చేయాలి అంటే ఇక్కడికి వెళ్ళాలన్నమాట. యాక్టివేట్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. ఇది యాక్టివేట్ చేయకుండా ఇది పనిచేయదు. అర్థమైందా? డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ పనిచేయదు అనమాట. ఇది దగ్గరికి వెళ్ళి దీన్ని యాక్టివేట్ చేసామనుకో, దాన్ని డీయాక్టివేట్ చేస్తాను అనమాట. ఇప్పుడు సేవ్ చేస్తే డీయాక్టివేట్ అయిపోతుంది. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ డీయాక్టివేట్ అయిపోతుంది. అలా అనమాట. ఒకవేళ కానీ ఈ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ కంపెనీ కోడ్ వైజ్ యాక్టివేటెడా లేదా అని చూడాలి అంటే NIKకి వెళ్ళి చూడండి. NIK ఇన్యాక్టివ్ అనమాట. నీకు డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అని యాక్టివ్ కావాలి అంటే నువ్వు ఇక్కడికి వచ్చి టిక్ మార్క్ చేయాలి. డీయాక్టివేట్గా ఇన్యాక్టివ్ చేయాలి అంటే ఇది యాక్టివ్. ఇన్యాక్టివ్ అవ్వాలంటే దీన్ని క్లిక్ మార్క్ చేయాలి. ఇన్యాక్టివ్. అదైందా? ఇన్యాక్టివేట్ చేస్తున్నాను అనమాట. చేసి డీయాక్టివేషన్ ఫర్ కంపెనీ కోడ్ వైజ్ డీయాక్టివేట్ చేయాలంటే ఇక్కడికి వచ్చి నువ్వు దాన్ని డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ని ఇన్యాక్టివేట్ చేయాలి. యాక్టివేట్ చేశారా డీయాక్టివేట్ చేశారా సార్? నేను ఇన్యాక్టివేట్ చేశాను. ఇప్పుడు యాక్టివేట్ చేయలేదు. యాక్టివేట్ చేయలేదు, డీయాక్టివేట్ చేశాను అనమాట. అర్థమైందా? నీకు డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అవసరం అంటేనే వాడాలి. నీ కస్టమర్కి అవసరం అంటేనే వాడాలి, లేకపోతే వాడవసరం లేదు. యూ గాట్ ఇట్? ఓకే సార్. ఇంకోటి ఏంటంటే బ్యాలెన్సింగ్, జీరో బ్యాలెన్సింగ్ అంటే నువ్వు 40-50 అకౌంట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ కానీ నువ్వు కానీ పెట్టావనుకో, మెథడ్ పెట్టావనుకో, ఈ 40-50 ఈ జీరో, ఈ రెండు కలిపి జీరో అవ్వాలి. డాక్యుమెంట్లో జీరో అయితేనే సేవ్ చేస్తుంది, లేకపోతే సేవ్ చేయదు. ఇది ఒక కైండ్ ఆఫ్ వ్యాలిడేషన్ అనమాట. అర్థమైందా? డాక్యుమెంట్ పోస్ట్ చేసేటప్పుడు ఈ రెండు ప్లస్ అండ్ మైనస్ అంటే క్రెడిట్ అమౌంట్ డెబిట్ అమౌంట్ టాలీ అవ్వాలి అని నువ్వు ఇక్కడ రూల్ పెడుతున్నావు అనమాట. ఫ్రీ బ్యాలెన్సింగ్ యూనిట్స్ అనమాట. ఇక్కడ మనం దేనికి డిఫైన్ చేసాం? 40-50కి డిఫైన్ చేసాం. అర్థమైందా? సో ఈ 40-50కి సిస్టమ్ చెక్ చేస్తూ ఉంటుంది. అదే దూసరా అకౌంట్స్ ఉన్నాయి అనుకో, దానికి కూడా చెక్ చేయాలి అంటే అప్పుడు మనం దానికి యాక్టివేట్ చేయాలన్నమాట. పోస్టింగ్ కీస్, ఈ పోస్టింగ్ కీస్ అనమాట. అది డాక్యుమెంట్
స్ప్లిట్టింగ్ లో ఇలాంటివన్నీ పెట్టాడు అనమాట. అర్థమైందా? సో ఇంకోటి ప్యారలల్ అకౌంటింగ్. ప్యారలల్ అకౌంటింగ్ అంటారు. ప్యారలల్ అకౌంటింగ్ అంటే ఈ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ లో మనం అట్ ఎ టైము 2 అకౌంట్స్ మేనేజ్ చేయొచ్చు అనమాట. ప్యారలల్ అకౌంటింగ్ అంటే ఏంటంటే ఇందుట్లో లేదు ప్యారలల్ అకౌంటింగ్, సారీ, అది S4 హానాలో ప్యారలల్ అకౌంటింగ్, ఈసీసీలో లేదు. S4 హానాలో ప్యారలల్ అకౌంటింగ్ ఉంటుంది. అది మనం S4 హానా నేర్చుకున్నప్పుడు చెప్తాను. ఇప్పుడు ఇది చూసావు కదా జిఎల్ అకౌంట్ అన్నది. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఫైనాన్షియల్ అకౌంటింగ్ లోకి వెళ్ళి, అర్థమైందా, ప్రాఫిట్ సెంటర్ అనేది నువ్వు ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ లోనే ఇక్కడే డెఫినేషన్ లోనే నువ్వు ఇక్కడ ఫైనాన్షియల్ అకౌంటింగ్ లో ఇక్కడ వచ్చేసింది అనమాట. క్రియేట్ ప్రాఫిట్ సెంటర్ చూసావా, డిఫైన్ ప్రాఫిట్ సెంటర్, డిఫైన్ సెగ్మెంట్ అనేసి ఇక్కడికి వచ్చేసింది అనమాట. సో ఇంతకు ముందు ఇక్కడ లేదు, ఈ రెండు ఉండేవి కాదు, ఇవి కంట్రోలింగ్ మాడ్యూల్లో ఉండేవి. ఇప్పుడు ఎస్ఏపిలో ఈ రెండు ఇక్కడికి వచ్చేసినాయి న్యూ జిఎల్లో. సెగ్మెంట్ అంటే ఏంటి, నీకు ఏమైనా ఐడియా ఉందా? లేదు సార్, సెగ్మెంట్ ఇస్ నథింగ్ బట్ బిజినెస్ ఏరియా అంటారు. సెగ్మెంట్ అంటే డిపార్ట్మెంట్ అన్నమాట. ఇప్పుడు ఒక బిజినెస్ ఉంది, అర్థమైందా? ఇప్పుడు నాకు బిజినెస్ ఉంది, ఆ బిజినెస్ లో నా సేల్స్ డిపార్ట్మెంట్ ఎంత బిజినెస్ చేస్తుంది, నా సర్వీస్ డిపార్ట్మెంట్ ఎంత బిజినెస్ చేస్తుంది అని కానీ నీకు కానీ డీటెయిల్ రిపోర్ట్స్ కావాలి, అకౌంటింగ్ కావాలి అంటే నువ్వు సెగ్మెంట్ అకౌంటింగ్ యాక్టివేట్ చేస్తావు అనమాట. ఒక ప్రాఫిట్ సెంటర్ కింద, ప్రాఫిట్ సెంటర్ అంటే ఆఫీస్ అని చెప్పాను కదా, అవునా కదా? ఆ ఆఫీస్ కింద, ఆఫీస్లో ఒక సేల్స్ డిపార్ట్మెంట్ ఉందనుకో, నువ్వు దాన్ని సేల్స్ డిపార్ట్మెంట్ సెగ్మెంట్ కింద క్రియేట్ చేయొచ్చు అనమాట. ఒక సర్వీస్ డిపార్ట్మెంట్ ఉందనుకో, దాన్ని సెగ్మెంట్ కింద క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు ఒక ఆఫీస్లో ఎంత రెవెన్యూ వచ్చిందో నాకు తెలుస్తుంది. అదే కానీ నాకు సేల్స్ డిపార్ట్మెంట్ ఎంత రెవెన్యూ ఇచ్చింది, సర్వీస్ ఎంత రెవెన్యూ వచ్చిందని డీటెయిల్గా కావాలంటే నేను సెగ్మెంట్ అకౌంటింగ్ యాక్టివేట్ చేసుకుంటాను అనమాట. దాని అర్థం అదనమాట. ఇంకోటి నువ్వు చెప్పింది బిజినెస్ ఏరియా అన్నావు చూడు. ఇప్పుడు ఒక ఏరియాని నేను ప్రాఫిట్ సెంటర్లో కానీ, ఇప్పుడు నేను ఒక ఏరియాని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ ఉందనుకో, హైదరాబాద్లో బిజినెస్ ఏరియా ఉంది కదా, బిజినెస్ ఏరియాని ఒక హైదరాబాద్ని క్రియేట్ చేసాం, అవునా? ఇప్పుడు హైదరాబాద్లో నాకు నార్త్ హైదరాబాద్ నుంచి ఎంత బిజినెస్ వస్తుంది, సౌత్ హైదరాబాద్ నుంచి ఎంత బిజినెస్ వస్తుందని డివైడ్ చేయాలనుకో. లేకపోతే హైదరాబాద్లో నాకున్న ప్రొడక్ట్స్, నాది ఒకటేమో కోల్డ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఒకటేమో ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి, అలా ప్రొడక్ట్స్ ఉన్నాయి అనుకో, వాటిని సెగ్మెంట్ చేయాలనుకో, సెగ్మెంట్ చేసి నువ్వు డిఫైన్ చేయొచ్చు అనమాట. దాని అర్థం అది. కానీ అది ప్రాఫిట్ సెంటర్ కింద వస్తుంది. సెగ్మెంట్ అకౌంటింగ్ కమ్స్ అండర్ ప్రాఫిట్ సెంటర్. ఓకే ఓకే సార్, ఇలా అనమాట. సో ఇంతటితో మనం ఇక్కడ ఆపేద్దాం. రేపు ఐ విల్ టీచ్ యూ హౌ టు డూ పోస్టింగ్స్, డాక్యుమెంట్ పోస్టింగ్ అనేది నేర్పిస్తాను. ఓకే, షేర్ చేయరా? ఏంటిది? ఈ డాక్యుమెంట్ షేర్ చేయరా? సరే సార్, ఓకే, ఓకే. సేమ్ టైం సార్?